ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాలకు రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పల్నాడు జిల్లా కౌంటింగ్ నర్సరావుపేటలోని జేఎన్టీయూ కళాశాలలో, గుంటూరు జిల్లా కౌంటింగ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో, బాపట్ల జిల్లా కౌంటింగ్ కు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి జిల్లాలో 2000 మందికి తగ్గకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లాలో 2500 మంది పోలీసులతో పోలీస్ పహారాను ఏర్పాటు చేయగా, అత్యధికంగా పల్నాడు జిల్లాలో 3000 మందికి పైగా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి అసెంబ్లీ స్థానానికి 14 టేబుళ్లతో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గ ఓటర్లను బట్టి గరిష్టంగా 22 రౌండ్లు కౌంటింగ్ జరిగే అవకాశం ఉండగా, అసెంబ్లీ స్థానానికి, పార్లమెంటు స్థానానికి ప్రత్యేక హాలును కేటాయించారు. ఎంపీ స్థానానికి, ఎమ్మెల్యే స్థానానికి ప్రత్యేకంగా టేబుల్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు అధికారులు. ఇక రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుతో ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ 8:30 గంటలకు ఈవీఎంలలో ఉన్న ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. గుంటూరు జిల్లాలో తొలి ఫలితం తాడికొండ, పల్నాడు జిల్లాలో తొలి ఫలితం చిలకలూరిపేట నుండి వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. అత్యధికంగా గురజాల నియోజకవర్గంలో 304 పోలింగ్ బూతులు ఉండగా, గురజాల కౌంటింగ్ అధిక సమయం కొనసాగనుంది. పల్నాడు జిల్లాలో మొత్తం 230 టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క రౌండ్ లెక్కింపు 25 నుండి 30 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. పల్నాడు జిల్లాలో 1300 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొనబోతున్నారు. గుంటూరు జిల్లాలో 1500 మంది వరకు ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. బాపట్లలో 1500 మందితో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. బాపట్ల జిల్లాలో తొలి ఫలితం బాపట్ల నియోజకవర్గం నుండి వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద 400 నుండి 500 మంది సాయుధ బలగాలు, పోలీసులతో ప్రత్యేక పహారాను ఏర్పాటు చేశారు అధికారులు.